మీరు కూడా ఉన్నారా, లైవ్లో ఉన్నారా? వాళ్ళు అటాక్ చేసేటప్పుడు ఏం జరిగింది అసలు? ఉన్నాం. పబ్లిక్ రెగ్యులర్గా వస్తుంటారు కదా మార్నింగ్ టైంలో. ఆ టైంలో అందరు జనాల్లో అందరు కలిసిరు. కొందరు చాలా దూరంకి వెళ్ళి కూడా రైతులు వాళ్ళు వీళ్ళు సమస్యలు వస్తే వాళ్ళందరూ మాట్లాడి అక్కడ కొందరు ఉన్నారు, కొందరు లేడీస్ ఉన్నారు. అప్పటికే వచ్చి ఇక జై కవిత అది అనుకుంటా డామ్ డామ్ మళ్ళీ అనుకుంటా వచ్చి లోపలికి వచ్చారు. ఎవరు బ్రదర్ ఏమో అని అన్నలోపే డైరెక్ట్గా కట్టెలతోటి దానితో దీంతో ఆ గ్లాసులు అవి ఇవన్నీ ధ్వంసం చేసి డైరెక్ట్ లోపలికి అటాక్ చేశారు. అప్పటికి గన్మెన్లు వచ్చి చెప్పారు మంచిగా ఎవరు అనేసరికి ఒక గన్మెన్ బయట ఉన్నాడు, ఒక గన్మెన్ ఏమో లోపల సైడ్ మెయిన్ ఎమ్మెల్సీ గారి క్యాబిన్ దగ్గర ఉన్నాడు. అప్పటికి మా స్టాఫ్ తక్కువ ఉన్నారు, అంటే 10 మెంబర్స్ అట్లా ఉన్నారు. వాళ్ళు ఒక 50-60 మంది వచ్చారు. వచ్చి ఇట్లా మల్లన్న గారు ఏడు అది అని చెప్పి అనలోపే అన్ని వలగొట్టుకుంటా డైరెక్ట్ మా స్టాఫ్ మీద కొందరి మీద దాడి చేసిరు. దాంతోపాటు డైరెక్ట్గా వెళ్తుంటే అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. ఇదేంది అదేంది బ్రదర్ అట్లా అన్నా కూడా వాళ్ళు ఎవరైందని చెప్పి డైరెక్ట్ లోపల క్యాబిన్ దగ్గర పోగానే గన్మెన్ మీద దాడి చేశారు. వెపన్ లాక్కొని పోయి లాగిరు. శ్రీనివాస్ అని గేట్ దగ్గర ఉన్నాడు, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు. వెపన్ లాక్కుంటుంటే కూడా అప్పటికి మా స్టాఫ్ ఒక 5-6 కలిసి ఆపినా వినకుండా ఆయన నెట్టేసి ఆయన కొట్టి అలా కొందరు లేడీస్ కూడా ఉన్నారు. నెట్టేసి ఎమ్మెల్సీ ఏదైతే డోర్ ఉంటుందో అక్కడికి వచ్చి ఆయన వెపన్ లాక్కుంటుంటే వీళ్ళు ఫైర్ చేశారు. ఇప్పుడు దాడి జరుగుతున్న సమయంలో తీర్మార్మల్లో కూడా క్యాబిన్లోనే ఉన్నాడు. అప్పటికి పోలీసులకు కూడా ఫోన్ చేసిండు, మల్లన్న గారు చేశారు. ఒక అక్కడ లేడీస్ ఉంటుంది పాపం, ఆమెను గ్లాస్ తీసేసి ఇసిరేస్తే ఆమెకి దెబ్బ తాకింది. ఆమె బాధితురాలు పాపం. ఇప్పుడు బయట చర్చ ఏంటంటే, సరే మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు జాగృతి వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు పోలీసు వాళ్ళకి దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇచ్చినాము. ఆమె జాగృతి కండ్వాస్ ఉన్నాయి, వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ చూస్తే కూడా కవిత జాగృతి ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. ఆమెకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారు కవితకి. అదంతా పోలీసులకు కూడా ఇచ్చినాం. ఇప్పుడు బయట ప్రచారం ఏంటంటే ఈ మధ్యకాలంలో తీర్మార్మల కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాగృతి వాళ్ళు ఇద్దరు కలిసే వచ్చినారని. అటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కండువాలు ఏమైనా కనిపించినాయి? లేదు, కాంగ్రెస్ పార్టీకి అట్లేం సంబంధం లేదు, అట్లేం లేదు. క్లియర్గా కవిత పంపించింది, క్లియర్ వాళ్ళు చెప్పారు కదా, ఇద్దరు వచ్చి డైరెక్ట్ చెప్పారు. మేము ఇద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళ పబ్లిక్ జనాలు వాళ్ళ మళ్ళీ తర్వాత చాలామంది వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు చెప్పారు మేము కవిత పంపించాం డైరెక్ట్ చెప్పారు. వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి, ఆమెకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తున్నారు. అదే విషయం కూడా ఎస్ఐ గారికి చెప్పినాం, ఏసీపీ గారు వచ్చారు. అంత క్లోజ్ టీమ్ అదంతా ఎంక్వైరీ